హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రెసిపీ కార్డ్. ఈరోజు వీడియోలో నాకు ఎంతో ఇష్టమైన స్వీట్ హైదరాబాదీ స్టైల్లో డబుల్ కా మీఠా చేస్తున్నాను. అది కూడా మిల్క్ పౌడర్ ఇచ్చేసి చేస్తున్నానండి. పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీ అందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది. ముందుగా దీనికోసం 1 లీటర్ పాలు తీసుకొని 1/2 లీటర్ వచ్చే వరకు బాగా మరిగించుకోవాలి. పైన మీగడ కట్టకుండా ఇలా కలుపుతూ మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే 1 స్పూన్ షుగరు, 4 నుంచి 5 స్పూన్లు మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను. మీరు మిల్క్ పౌడర్ ప్లేస్లో ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవచ్చు, లేదంటే కోవా కూడా వాడుకోవచ్చు. మిల్క్ పౌడర్ వేయడం వల్ల మనకి ఇది రబడీలాగా బాగా చిక్కబడుతుంది. ఇలానే ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు కలుపుతూ బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూను ఇలాచీ పౌడరు, చిటికెడు సాఫ్రాన్ వేసుకుంటున్నాను. సాఫ్రాన్ వేసుకోవడం వల్ల మనకి ఇది లైట్ ఎల్లోయిష్ కలర్లో చూడడానికి చాలా బాగుంటుంది. అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు, జీడిపప్పులు కూడా వేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు ఇలానే మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత ఒక్కసారి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇది మనకి కొంచెం గట్టి పడుతుంది కాబట్టి దీన్ని పక్కన పెట్టుకున్నాను. నేను ఇక్కడ 8 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. మనకి డబుల్ కా మీఠా స్వీట్ కోసం మిల్క్ బ్రెడ్ అయితేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ తీసుకొని ఎడ్జెస్లో ఉన్న బ్రౌన్ పార్ట్ అంతా కూడా కట్ చేసుకున్నాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను ట్రయాంగిల్ షేప్లో పీసెస్ అనేది తీసుకుంటున్నాను. మీరు మీకు నచ్చిన షేప్లో పీసెస్ కట్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకున్నాము. ఒక ప్యాన్లో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం నెయ్యి వేసుకుంటూ ఫ్రై చేసుకుంటే అన్ని బ్రెడ్ స్లైసెస్ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. నెయ్యి ఎక్కువగా ఇష్టం లేని వాళ్ళు కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు. అన్ని బ్రెడ్ స్లైసెస్ కూడా ఇలా టర్న్ చేసుకుంటూ 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. ఇలానే అన్ని బ్రెడ్ స్లైసెస్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం అదే ప్యాన్లో 1 కప్పు షుగరు, 1 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు షుగర్ అంతా కూడా డిజాల్వ్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి షుగర్ సిరప్ తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత 2 ఇలాచీ కొట్టి వేసుకుంటున్నాను. అలాగే చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. నేను ఇది వీడియో కోసం ఇచ్చేస్తున్నాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా వేసుకొని డిప్ చేసుకోవాలి. ఒకవైపు 30 సెకండ్స్ పాటు డిప్ చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఇంకొక 30 సెకండ్స్ పాటు డిప్ చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు చేసుకుంటే మనకి బ్రెడ్ స్లైసెస్ అనేది సాఫ్ట్గా అయిపోతాయి. అలా కాకుండా 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకుంటే క్రంచీగా, క్రిస్పీగా ఉంటుంది. ఇలా డిప్ చేసుకున్న తర్వాత అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. ఇలానే అన్ని పీసెస్ కూడా షుగర్ సిరప్లో బాగా డిప్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. మనం ముందుగా చేసి పెట్టుకున్న రబ్డీ వేసుకోవాలి. రబ్డీ అనేది ఇలా చిక్కగా ఉండాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ కూడా వేస్తున్నాను. అలాగే నేను ముందుగానే నెయ్యిలో జీడిపప్పులు, కిస్మిస్లు కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను. అవి కూడా గార్నిష్గా వేసుకున్నాము. అలాగే పైనుంచి కొంచెం జీడిపప్పు, కొంచెం పిస్తా పప్పు కూడా వేసుకొని సర్వ్ చేసుకోవడమే. తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పైనుంచి క్రిస్పీగా, అలాగే లోపల జ్యూసీగా, ఆ రబ్డీ కూడా పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. మరి మీకు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తెలుగు రెసిపీ కార్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.